మాడుగుల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం తనకు కల్పించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈర్లి అనురాధ ధన్యవాదాలు తెలిపారు. తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తారని అసలు ఊహించలేదన్నారు ఆమె. అనకాపల్లి ఎంపీ ఎన్నిక లోకల్ నాన్ లోకల్ మధ్య జరుగుతుందన్నారు. కడప నుంచి వచ్చిన సీఎం రమేష్ను ప్రజలు నమ్మే అవకాశం లేదంటున్నారు ఈర్లి అనురాధ. సీఎం జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అంటున్నారు ఈర్లి అనురాధ. ఆవిడతో మా ప్రతినిధి నాయుడు మాట్లాడారు, చూద్దాం. ఈర్లి అనురాధను ఎంపిక చేశారు. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే అభ్యర్థి ఈర్లి అనురాధ ఉన్నారు. మేడం, చెప్పండి, మీ నాన్నగారిని అనకాపల్లి ఎంపీగా, మిమ్మల్ని మాడుగుల ఎమ్మెల్యే అభ్యర్థులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేశారు. ఏ విధంగా ఈ అవకాశం చూస్తారు మీరు? ఈరోజు ఇదే నిదర్శనం. జగనన్న బీసీలకు ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారు. బీసీలో ఉన్నటువంటి వెలమ సామాజిక వర్గానికి నాన్నగారికి ఎంపీగా, అదే మాడుగుల నియోజకవర్గంగా ఇప్పటికే నాన్నగారు శాసనసభ్యులుగా ఉన్నారు. ఆ నియోజకవర్గంకి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రజలందరూ దీని ద్వారా అర్థం చేసుకోవాలి, ఎవరు అనేది బ్యాక్వర్డ్ కాస్ట్ బ్యాక్ బోన్గా అనేది భావిస్తున్నారు అనేది కూడా మనం ఇప్పటికే మనము తెలుసుకున్నాము. ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు కూడా గల్లీ నుంచి ఢిల్లీ దాకా అన్నట్టుగా నాన్నగారు మాటలు చెప్పడానికి నాకు చాలా చూసినంటే టీవీలో చాలా ఎమోషనల్ అయిపోయాను. నాన్నగారు వార్డు మెంబర్ నుంచి కూడా ఇప్పటి వరకు ఉప ముఖ్యమంత్రి స్థానం వరకు ప్రతి పదవి కూడా ఆయన చేసుకుంటూ వెళ్ళారు, స్టెప్ బై స్టెప్. ఈరోజు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు నిజంగా జగనన్నకి మాత్రం నిజంగా చాలా రుణపడి ఉంటాము. లోకల్ నుండి ముత్యాలరెడ్డి గారు ఉన్నారు, బయట నుండి సీఎం రమేష్. అంటే ఏ విధంగా పోటీ ఉంటుంది అనుకుంటున్నారు? స్థానికంగా నిలబెడుతున్న ముత్యాలని ప్రజలు ఆదరిస్తారని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా ఆదరిస్తారు. జనంకి ఇప్పటికే మాకు మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా చాలా మందికి తెలుసు. ఏంటంటే తెల్లవారు లెగిసేసరికి నాన్నగారు వేప చెట్టు కింద కూర్చుంటారు. ఏ రోజు కూడా ఆయన లేరు అనే మాట ఇవాళ వరకు వినలేదు. అదేవిధంగా ఎంపీ అయినప్పటికీ కూడా, ఎంపీ అయిన తర్వాత కూడా ఆయన అక్కడే కూర్చుంటారు. ఎవరికి ఏ అవసరం అయినా సరే లోకల్లో అవైలబుల్గా ఉంటారు. ఎక్కడి నుంచో వచ్చిన, కడప నుంచి వచ్చినటువంటి ఆ సీఎం రమేష్ గారికి గెలిపిస్తే వాళ్ళకి ఏం వస్తుంది అనేది కూడా ప్రజలు గమనించాలి. ఖచ్చితంగా కూడా లోకల్ వాళ్ళే మనకి ప్రాధాన్యత ఇచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని కూడా నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా అందరికీ కూడా అందుబాటులో ఉన్న నాయకుని కోరుకుంటారు. ఈరోజు పిలిస్తే, కేకేస్తే పిలిచేటువంటి బూడి ముత్యాలనాయుడు గారు కావాలా, లేదంటే ఎక్కడికో వెళ్ళి లైన్ కట్టి లేకపోతే పిఎల్ ద్వారా వాళ్ళకి అపాయింట్మెంట్లు తీసుకునే వాళ్ళు కావాలా కూడా ఆల్రెడీ ప్రజలు ఇప్పటికే నాన్నగారి తాలూకా వ్యక్తిత్వం కానీ ఆయన తాలూకా మొత్తం అంతా కూడా ప్రజలు గమనించారు. ఖచ్చితంగా జనం అందరూ కూడా జైలు కొట్టేందుకు నాన్నగారిని ఎంపీగా కూడా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అనకాపల్లి జిల్లా ప్రజలందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి తమ మీద ఒక నమ్మకం పెట్టుకొని ఒక కీలకమైన బాధ్యతలు అప్పగించారు. ఆ బాధ్యతలు తప్పకుండా నెరవేరుస్తామని అనురాధ చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.